భారతదేశ ఆర్థిక విధ్వంసానికి కాంగ్రెస్ యత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. సెబీ చైర్పర్సన్ మాధవి బజ్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను బీజేపీ ఖండించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, పెట్టుబడులను నాశనం చేయడం వంటి యత్నాలేనని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. హిండెన్బర్గ్ ఆరోపణలు సెబీపై విపక్షాల విమర్శలని ఓ విస్తృత కుట్రలో భాగమని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాక కాంగ్రెస్ మిత్రపక్షాలు వారి టూల్ కిట్ ముఠాలోని ఓ మిత్రుడు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్ర పన్నారన్నారు. కాంగ్రెస్ పాలించిన 2004 నుంచి 2014 మధ్యకాలంలో ఎన్నో స్కామ్లు వెలుగు చూసినా హిండెన్బర్గ్ ఎందుకు నివేదికలను బయటపెట్టలేదని ప్రసాద్ ప్రశ్నించారు. ఈ కుట్రలను పెట్టుబడిదారులు గుర్తించి మార్కెట్ను కుదిపేసే యత్నాలను తిరస్కరిస్తున్నారని తెలిపారు. అదానీ గ్రూప్పై ఆరోపణలకు సంబంధించి విచారణకు రావాలని సెబీ గతేడాది నోటీసు పంపినా ఆ సంస్థ ప్రతినిధులు రాలేదని చెప్పారు.